ఫైనల్లీ శ్రీనివాస్ సాయి హౌస్లో నుంచి బయటికి ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. ఈ రోజుతో కన్ఫర్మ్ అయిపోయింది. ఓట్ పోల్ చూస్తే శ్రీనివాస్ సాయికి చాలా అంటే చాలా తక్కువ, 1% పెరిగింది. 1%తో హౌస్లో ఉండాలి అంటే చాలా కష్టం. మిగిలిన వాళ్ళ పర్సంటేజెస్ చాలా పెరిగింది. లాస్ట్లో శ్రీనివాస్ సాయి తేజ, సెకండ్లో రాము రాథోడ్ ఉన్నాడు. యాక్చువల్గా ఇక్కడ శ్రీనివాస్ సాయి తేజ కన్నా మనం రాము రాథోడ్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. స్టార్టింగ్లో చూసుకుంటే రాము రాథోడ్కి చాలా పోల్ అయ్యేది, ఓటింగ్ పోల్ చాలా అయ్యేది. అది యాక్చువల్గా స్టార్టింగే, బికాస్ తన ఫేమ్, బయట ఉన్న ఫేమ్ వల్ల తనకి ఓటు శాతం చాలా చాలా ఉండేది. అంతకన్నా చాలా కొంచెం ఎక్కువగానే ఉండేది. తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళు ప్రేక్షకులకు అలవాటు అయిపోయిన తర్వాత తనుజాకి అసలు చెప్పలేం, తనుజా ఓటింగ్ని తాకగలిగే హౌస్మేట్ హౌస్లో ఉన్నాడా అనేది ఇట్స్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. అది ఒకవేళ ఇమాన్యుల్ రేపు వీక్ అయినా నామినేషన్స్లో కానీ ఉంటే తనకు వచ్చే పోల్స్ చూస్తే మనకి అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఇమాన్యువల్ కూడా ఒక డిసడ్వాంటేజ్, నామినేషన్స్లోకి రాకపోవడం ఒక డిసడ్వాంటేజ్. సో అతను నామినేషన్స్లోకి వస్తేనే కదా, అంటే వెయ్యని వాళ్ళు కూడా వేసే ఛాన్సెస్ ఉంటాయి ఇమాన్యువల్కి ఓట్లు. అలా వేస్తేనే కదా అతను ఒక బకెట్ ఆఫ్ ఓట్స్ని ప్రజల నుంచి కలెక్ట్ చేసుకోగలడు. సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్ ఫర్ ఇమాన్యుల్. అంటే తనుజా ఓటింగ్ని బీట్ చేయాలి ఈ స్థితిలో మాట్లాడుకోవాలంటే ఇది ఒక డిసడ్వాంటేజ్ ఫర్ ఇమాన్యుల్. నెక్స్ట్ వీక్ అయినా, మేబీ నెక్స్ట్ వీక్ నాకు తెలిసి ఇమాన్యుల్ నామినేషన్స్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ ఇప్పుడు ఆడిన టీమ్ ప్లేస్లో కారణంగా చూసుకుంటే ఇమాన్యుల్ నామినేషన్స్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి అని అనిపిస్తుంది. మేబీ మళ్ళీ వాళ్ళకి వేరే మైండ్లో వేరే వాళ్ళు ఉంటే సో మనం అది ఏం చేయలేము. మేబీ అది బ్యాడ్ లక్ ఫర్ ఇమాన్యుల్ అని చెప్పొచ్చు. అతను ఒకసారైనా నామినేషన్స్ రావాలి, ఇప్పుడైనా రాకపోతే అతని ముమ్మాటికి బ్యాడ్ లక్. తనుజాని కప్పు తీసుకెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. సో తనుజాకి వచ్చే ఓటింగ్ చూస్తుంటే అసలు ఆ నెంబర్కి అసలు ఎందుకు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, కానీ కళ్యాణ్ ఎంత ఉన్నా కానీ అతనికి వచ్చే పోల్స్ ఓట్ అవుతున్నాయి, కానీ తనుజాని రీచ్ అవ్వడం అంటే కష్టం. సంజనాది పడిపోయింది, భరణిది పడిపోయింది, సుమన్ శెట్టి యావరేజ్, తనకు వచ్చే పోలింగ్స్ తనకు వస్తున్నాయి. కానీ తనుజాకి మాత్రం వీక్కి తన పోల్ పర్సంటేజ్ అనేది చాలా వరకు పెరుగుతుంది. బికాస్ ఆఫ్ తన గేమ్ ప్లే అండ్ ఆల్సో ఎక్కువగా నామినేషన్స్ ఉన్న కారణంగా అండ్ బయట ఉన్న ఫేమ్తో కారణంగా. సో ఆమెకు పోల్ అయ్యే ఓట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే ఇప్పుడున్న కంటెస్టెంట్స్తో పోలిస్తే. సో అందుకని తనుజా ఆల్మోస్ట్ టాప్ 2లో ఉంటారు. కప్ ఎత్తే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనబడుతున్నాయి తనుజాని చూస్తుంటే. నేను పెట్టిన పోల్లో కూడా ఆల్మోస్ట్ తనుజాకి ఎక్కువ వచ్చారు. అంటే నా పోలింగ్లో కొంతమంది దాన్ని పోల్ చేసినా కానీ ఆ కొంతమంది దాంట్లో కూడా తనుజానే ఉంది, వాళ్ళ మైండ్ సెట్లో కూడా ఆల్మోస్ట్ తనుజానే ఉంది. సో ఇంకా తనుజానే కప్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. సో అదొకటి. శ్రీనివాస్ సాయి ఎలిమినేట్ అయిపోతున్నాడు. తనుజ టాప్ 5 అండ్ టాప్ 2. ఆ టాప్ 2లో కూడా ఆల్మోస్ట్ ఎక్కువ ఛాన్సెస్ తనుజాకే ఉన్నాయి. తర్వాత ఈరోజు గేమ్ ప్లే చూసుకుంటే ఆరెంజ్ టీమ్, బ్లూ టీమ్ అండ్ అదర్ పింక్ టీమ్, సమ్ అదర్ టీమ్స్ గేమ్ ప్లే ఆడుతున్నారు. ఈరోజు ఎక్కువగా ఆరెంజ్ టీం గెలవడం జరిగింది. సో ఆరెంజ్ టీం గెలవడం జరిగింది. వాళ్ళ మధ్యలో కొంచెం ఇబ్బందులు, అంటే ఆ సేఫ్ కార్డ్ ఇవ్వడానికి కొంచెం అటు ఇటు అయ్యాయి. యాక్చువల్గా గౌరవ్ తన స్టాండ్ నిలబడి గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసి ఫైట్ చేసి ఆ గ్రీన్ కార్డ్ సేవ్ చేసుకున్నాడు. కానీ తీసుకున్న ఒకరోజు కూడా అతను ఆ కార్డు అతని దగ్గర లేదు. తర్వాత అతను రెబల్ ఎవరో పెడతారు కదా ఒక టాస్క్, అంటే ఎవరు చెప్పమంటారు, ప్రతి ఒక్క బిగ్ బాస్ ప్రతి ఒక్క హౌస్మేట్ పిలిపించి దాంట్లో అందరు గౌరవ్ పేరు చెప్పేసేసరికి అతను ఎలిమినేట్ అయిపోయాడు, పర్టికులర్ ఆ కంటెండర్ రిలేటెడ్ టాస్క్ నుంచి. సో గౌరవ్కి బ్యాడ్ లక్, ఆ సేఫ్ కార్డ్ కూడా ఉపయోగం లేకపోయింది. సో తర్వాత ఇంకా టాస్క్లు అయిపోయినాయి. ఇంకా సుమన్ శెట్టి, దివ్య, రెబల్స్ వీళ్ళని ఎవరు కనిపెట్టలేకపోయారు ఆల్మోస్ట్. సో రీతు కూడా ఆల్మోస్ట్, రీతుకి ఒక గేమ్ ఇచ్చారు ఈరోజు. అది ఏంటంటే ఇమాన్యుల్ ఫ్యామిలీ ఫోటోని దొంగతనం చేయాలి అని చెప్పేసి. సో అది రీతు చేయలేకపోయింది. సో అందువల్ల ఒక గేమ్ అనేది బిగ్ బాస్ ఇచ్చిన ఒక సెకండ్ టాస్క్ అనుకోండి, అది సరిగా ఆడలేదు, అది ఫెయిల్ అయిపోయింది యాక్చువల్గా. కానీ అంటే కంటెండర్స్ మిగతా వాళ్ళని ఒప్పించి కంటెండర్ అయ్యే ఛాన్స్ అనేది ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఇంకా టాప్ కంటెండర్స్ వీళ్ళే రేపు క్యాప్టెన్సీ టాస్క్ ఆడేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒకటి ఉంది ఏంటంటే, ఇప్పటి వరకు తనుజ, రీతు వీళ్ళు క్యాప్టెన్సీ టాస్క్ క్యాప్టెన్స్ అవ్వలేదు యాక్చువల్గా. వీళ్ళు కంటెండర్స్ అయ్యారు కానీ చాలా వరకు, కానీ క్యాప్టెన్స్ అవ్వలేదు. సో రేపు గట్టిగా ఫైట్ ఉండబోతుంది. నేను కూడా రేపు వీక్ తనుజ క్యాప్టెన్ అయితే చూడాలి అని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇప్పటి వరకు కాలేదు. అండ్ ఆల్సో రీతు కూడా
క్యాప్టెన్ అయితే చూడాలి అని అనిపిస్తుంది వీళ్ళిద్దరు, ఎందుకంటే వీళ్ళు చాలా బాగా ఆడే కంటెస్టెంట్స్ కాబట్టి వీళ్ళు క్యాప్టెన్కి ముమ్మాటికి అర్హురాళ్ళు వీళ్ళు. సో వీళ్ళు కంపల్సరీగా అవ్వాలి అని నేను కూడా కొనుక్కుంటాను, విష్ చేస్తున్నాను వాళ్ళు కంపల్సరీగా రేపు పెట్టే కంటెంట్ రిలేటెడ్ టాస్క్లో గెలవాలని చెప్పేసి. సో తర్వాత ఈరోజు ఎపిసోడ్ ఇలాగా సెట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఎలాగో ముమ్మాటికి రెడ్ కలర్ బ్లూ కలర్ కంటెంట్ టాస్క్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా క్యాప్టెన్సీ కంటెంటర్స్ ఫైనల్ అయిపోయారు. రేపు చూడాలి మనం, రేపు ఎపిసోడ్లో న్యూ కెప్టెన్ ఆఫ్ ద హౌస్ తెలిసిపోతుంది. ఇలాగ వీడియోస్ చేస్తూ ఉన్నాం, ఎపిసోడ్ చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఇంకా బిగ్ బాస్ కూడా ఫైనల్కి వచ్చేసింది. ఇంకా ఈ నవంబర్లో ఇంకా ఈ వీక్ అయిపోతే ఇంకా 3 వీక్సే ఉన్నాయి. తర్వాత డిసెంబర్లో మనకి గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. సో ఆల్మోస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 ఈ ఇయర్తో వచ్చింది. సో దట్స్ ఇట్. ఇప్పుడు మీకు ఈ ఎపిసోడ్లో బ్రీఫ్గా డిస్క్రైబ్ చేశాను అన్ని గురించి. అండ్ ఆల్సో శ్రీనివాస్ సాయి తేజ ఎలిమినేషన్, అండ్ ఆల్సో తనుజ పర్ఫార్మెన్స్ బేస్డ్ అండ్ టాప్ 2 అని చెప్పాను. ఆల్మోస్ట్ కాపర్ తనదే అని చెప్పాను. తర్వాత ఈరోజు టాస్క్ గురించి అంటే ఈరోజు ఎపిసోడ్ గురించి చెప్పాను. సో దాట్స్ ఇట్. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.